రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆలమూరులో బుధవారం జరిగిన రైతు సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు తరలి రావడంతో పాటు 200కు పైగా ట్రాక్టర్లతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలంలోని చొప్పెల్లి, నవాబుపేట, కొత్తూరు సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గంలో 23,000 మంది రైతులకు సుమారుగా 17 కోట్లు జమ చేసిందని వ్యాఖ్యానించారు. జగన్ తన బొమ్మ రైతులు పాసు పుస్తకాల మీద వేసుకున్నాడని, ఇంత దిగజారుడుతనం బ్రిటిష్ పరిపాలనలో సైతం ఎన్నడూ లేదని, రైతుల పాస్ పుస్తకాల మీద బ్రిటిష్ రాణి ఫోటో వేసుకోవడానికి ఆంగ్లేయులు సైతం సాహసించలేదని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి రాగానే రైతులకు గోకులం షెడ్లు నిర్మించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కొత్తపల్లి వెంకటలక్ష్మి, చిలువూరి సతీష్ రాజు, పాలూరి సత్యానందం, ఈదల సత్యనారాయణ, సురాపారెడ్డి, సత్య మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు సంబరాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద రైతులు చేస్తున్న మేలు పట్ల కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో చొప్పెళ్ల నుంచి ఆలమూరు మార్కెట్ యార్డు వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లతోటి, ఎడ్ల బండ్లతోటి రైతులందరూ కూడా తమ ఆనందాన్ని పంచుకోవడానికి రైతు సోదరిమణులు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలును ఆనందంగా తెలియజేయడం కోసం ఒక ర్యాలీని నిర్వహించి ఇక్కడ ఒక సభని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం 47 లక్షల మందికి 3,174 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతగా 7,000 రూపాయల చొప్పున, అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం 2,000 పిఎం కిసాన్ కింద, కూటమి ప్రభుత్వం యొక్క సహకారం 5,000 రూపాయలు, 7,000 రూపాయలు మొదటి విడత రిలీజ్ చేయడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 23,000 మంది పైగా దగ్గర 16.5 కోట్ల రూపాయలు అందివ్వడం జరిగింది, అకౌంట్లో వేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. మరి గతంలో వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో కేంద్రం నిధులతో సంబంధం లేకుండా నేను ఆనాడు 13,500 రూపాయలు అందిస్తానని చెప్పి మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం. కానీ ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రం నిధులతో సంబంధం లేకుండా 14,000 రూపాయలు సంవత్సరానికి నేరుగా రైతుకు అందివ్వడానికి నిర్ణయం తీసుకుని మొదటి విడత విడుదల చేయడం జరిగింది. అంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో 7,500 రూపాయలు ఇస్తే ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 14,000 రూపాయలు రైతులకు అందిస్తూ ఉందంటే దగ్గర 100% పైబడి ఎక్కువ మొత్తం రైతులకి కూటమి ప్రభుత్వం అందిస్తుందని సగౌరవంగా నేను తెలియజేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి మిగతా చాలా ప్రయోజనాలు రైతులకు అనుసంధానంగా చాలా ఉంటాయి. ఒకటి, రైతులు ఏదైతే మద్దతు ధరో, తర్వాత ఇరిగేషన్ విషయం వచ్చేటప్పటికి అది కూడా ఒక మాట అనుకోవాలి. గతంలో ఎక్కడ ఏ కాలంలో కానీ, పంట కాలువలు కానీ, ఫీల్డ్ ఛానల్స్ కానీ, పంట బోధులు కానీ, మెయిన్ ఛానల్స్ కానీ ఒక తట్టమట్టి తీసారా అనేది మీరు అందరూ ఒకసారి మనసుగా ఆలోచించండి. ఒక్క తట్టమట్టి 5 సంవత్సరాల్లో ఎక్కడ తూటిగాడు కూడా తీయలేదు. ఇవాళ మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నీటి సంఘాల అధ్యక్షులు, శాసనసభ్యుల వారి సహకారంతో మరి వేయడం జరిగింది. ప్రతి నీటి సంఘం కానీ ఇప్పటి నుంచి మన షార్టేజ్ ఇవాళ ఖరీఫ్ సీజన్లో వర్షాకాలంలో ఉండాలి, యాక్చువల్ భారీ వర్షాల్లో ఉండాలి. కానీ వేసవకాలం బాబులో ఉంది మన పరిస్థితి. ఇది ఖరీఫ్ సీజన్లో వాటర్ ఎత్తడంటే ఎప్పుడు వెళ్ళలేదు. కానీ వాతావరణ మార్పులు మనం ఏం చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఇవాళ మన వాటర్ ప్రాబ్లం కిందకే మనకు వాటర్